ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సో మొత్తానికైతే మీ కార్యాచరణ ఆ విధంగా ఉండబోతుంది ఖచ్చితంగా. సో తప్పకుండా ఢిల్లీలో వీళ్ళు ముఖం చూపెట్టుకోకుండా చేసే కార్యాచరణ చేస్తాం సార్. ఖచ్చితంగా. మరి బీజేపీని మద్దతు ఖచ్చితంగా తీసుకుంటాం. బీజేపీ ఖచ్చితంగా సపోర్ట్ తీసుకుంటాం. రాహుల్ గాంధీని మొత్తం ఢిల్లీ సాక్షిగా రాహుల్ గాంధీ గారిని ఎందుకు విడిచిపెడతామండి? దేనికి విడిచిపెడతాం? వచ్చి చిక్కడపల్లి లైబ్రరీలో వచ్చి మోసం చేసి మాట్లాడి వీళ్ళు ఎట్లా వచ్చారని చెప్పేసి వాళ్ళనే నమ్మినాం మేము. యూత్ డిక్లరేషన్ అని ఏదని అంతా నానా యాగి చేసి సరే ఓకే. ఇవ్వకపోతే ఇవ్వకపోండి సార్, ఇచ్చినట్టు ఎందుకు చెప్పుకుంటారు వీళ్ళు? ఎవరిని పిచ్చోని చేయడానికి? రైట్. సో మా క్యారెక్టర్ని అసాసినేట్ చేసేసి మా కులాన్ని అవమానించి, ఒక కులాన్ని కాదు సార్, ఎస్సీ ఎస్టీ 2 కులాలను ఇప్పుడు అవమానించినారు ఇతను. రైట్. మీరు మరి ఇప్పుడు ఇటు సైడు అశోక్ గారు చేసినప్పుడు ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ 100 కోట్లు అన్నప్పుడు, మరి ఈరోజు మీరు జాబ్ క్యాలెండర్ వల్ల 16 నెలలు మీరు టైం పెడుతున్నారు. మరి ఎవరెవరు ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారు? నాకు తెలిసి నేను అశోక్ గారిని అడిగాను, కోచింగ్ ఇన్స్టిట్యూట్లు నడిపించడం 100 కోట్లు సంపాదిస్తారు సార్, అదే చెప్తే మేము కూడా. ఆయన చెప్పేది గ్రూప్ 2 గ్రూప్ 3 గురించి చెప్తున్నారు సార్. గ్రూప్ 1 ఫ్యాకల్టీ కూడా కాదు ఆయన. గ్రూప్ 2 గ్రూప్ 3కి న్యాయం ఏదో చెప్తా ఉంటారు. ఎంత ఇస్తారు సార్ వాళ్ళకి? సార్ ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఆర్సీ రెడ్డి కంటే పెద్ద పేరా సార్ అశోక్ గారికి? కాదుగా. ఆయన పేరేంది? హరిచంద్ర ప్రసాద్ ఎవరు? ఆయన సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్తారు. సరే. సో ఇప్పుడు ఇప్పుడు నేను ఏమంటున్నాను, ఏఎల్ఎస్ కానీ, లేదంటే షైన్ ఇన్స్టిట్యూట్ కానీ, లేదంటే ఆర్సిరెడ్డి ఇన్స్టిట్యూట్ కానీ వీళ్ళకంటే పెద్ద ఇన్స్టిట్యూటా అశోక్ గారు? కాదు కదా. ఆయన ఏంటంటే చెప్పుకుంటున్న దాంట్లో చెప్పుకుంటూ పోతూ ఉన్నాడు. గ్రూప్ 1 ఫ్యాకల్టీ ఆయన కానే కాదు. మరి ఆయనకు 100 కోట్లు ఎట్లా వస్తాయండి? రియాజ్ గారికి వస్తుంది 100 కోట్లు, 1000 కోట్లు ఈయనకు వస్తాయి. వీళ్ళు చెప్తున్నాం కదా, ఓపిక ఉంది, గౌరవం ఉంది, కాపాడుకోరి. కాదు కూడదు అనుకుంటే మిమ్మల్ని రాజకీయం మా చేతిలో ఒకటే ఉన్నది, ఓటు ఉన్నది. ఇంతకుముందు జనరేషన్ లాగా లేము. ఎట్లాగో మాకు ఉద్యోగాలు ఇవ్వరు. అది ఏం లాభం? 5 ఏళ్ళు తర్వాతే కదా ఏం చేసిన. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు మేము చాలా చేస్తాం. ఎందుకు చేయం సార్? బస్సు యాత్రలు పెడతాం. ఏ బస్సు యాత్ర వల్ల అయితే కాంగ్రెస్ పార్టీ వచ్చిందో అదే బస్సు యాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీని పాతాళంలో తొక్కకపోతే మా పేరు మేము నిరుద్యోగులమే కాదు. రైట్. థ్యాంక్ యూ. స్టూడియోకి వచ్చి మీ అభిప్రాయం తెలియజేశారు. బట్ సరే, ఏదేమైనా శాంతియుతంగా చేయండి. ఎందుకంటే ఎవ్వరు కూడా దేన్ని కూడా ఒక విప్లవాత్మకమైన చర్యని మనం ప్రేరేపించకూడదు సార్. నేను ఇంకొకటి ఇక్కడి నుంచి తెలంగాణలో ఉన్న నిరుద్యోగులారా, మనం సచ్చి సాధించేది ఏది లేదు. మనం ఖచ్చితంగా పోరాటం చేసి డెమోక్రటిక్గా పోరాటం చేయాలి, సాధించాలి. మనం సాధించాలి, మన ఉద్యోగాలు సాధించుకోవాలి. ఎప్పుడు ఎవరు కూడా నువ్వు సచ్చే ఆలోచన వచ్చిందంటే నువ్వు పిరికోడివి, నువ్వు దేనికి పనికిరావు, నువ్వు పిరికోడివి కాబట్టి చచ్చిపోతావు. చచ్చిపోవడం కాదు ఇక్కడ జరగాల్సింది. నువ్వు ఆ ఆలోచన వచ్చినా దాన్ని అధిగమించి కష్టపడితే కష్టపడు, లేదంటే ఇంకోటి నీకు బోలెడన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. నువ్వు నిరుద్యోగ తరపున నీ జీవితం ఎట్లా పోయిందనుకోండి, పక్కన గురించి కొట్లాడు, ఒక స్టేట్ తీసుకో, ఒక స్టాండ్ తీసుకో. ఒక జీవితంలో ఒక గౌరవం ఉంటుంది. అంతేగాని చచ్చే ఆలోచన కానీ, చచ్చిపోయే ఆలోచన కానీ, మాకు ఇట్లాంటి ఆలోచన ఉంది, అట్లాంటి ఆలోచన అని చెప్పేసి ఉందని చెప్పేసి మీరు అట్లాంటి జోలి పోవద్దు. రెండో విషయం, నిరుద్యోగ మిత్రులారా, మీరు ఈ ప్లాట్ఫామ్ నుంచి మీకు చెప్తున్నా, నేను ఏ రోజు డే 1 నుంచి గ్రూప్ 1 1:100, గ్రూప్ 2 2000 పోస్టులు, గ్రూప్ 3 3000 పోస్టులు, డిఎస్సి ఏదైతే 25,000 ఏదైతే 6,000 అయిపోయినాయో 19,000, జీవో నెంబర్ 46, ఒక నిరుద్యోగిగా సాటి నిరుద్యోగి బాధలు అర్థం చేసుకున్నా కాబట్టి ఈ మూమెంట్ స్టార్ట్ చేసిన. ఇట్లనే వెళ్తున్నా. మధ్యలో డిఎస్సికి నేను సపోర్ట్ చేసింది ఏంటంటే, వాళ్ళ యొక్క టైం దగ్గర పడ్డప్పుడు ఈరోజు ఇప్పుడు గ్రూప్ 1కి నేను సపోర్ట్ చేస్తా. గ్రూప్ 1కి ఇప్పుడు వాళ్ళ గ్రూప్ 1 సపోర్ట్ చేస్తా. టైం దగ్గర పడ్డప్పుడు గ్రూప్ 2 గ్రూప్ 3 సపోర్ట్ చేస్తాం. మేము సిచ్యువేషన్ బట్టి మనం చేసుకుంటూ పోవాలి తప్పితే ఇప్పుడు అట్లా కాదు. ఇవన్నీ కాదు సార్. ఒకటే నిరుద్యోగ మిత్రులారా, మనం ఒకటే. మనకు చిప్ప కూడి పెట్టినారు, 2 లక్షల ఉద్యోగాలు వీళ్ళు ఇస్తా అన్నారు, ఎక్కడ పోయినాయి? దీని మీదనే ఢిల్లీ పోతున్నాం. హలో నిరుద్యోగి, చలో ఢిల్లీ. 2 లక్షల ఉద్యోగాల సాధన కోసం పోతాం. ఒక్క 2 ఉద్యోగాలు రాకుండా పర్లేదు, కానీ నిరుద్యోగుల సత్తా ఏందో ఢిల్లీలో పోయి చూపిద్దాం. మనం ఖచ్చితంగా, నా గట్ ఫీలింగ్ ఇది, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీతో మనం కలుద్దాం, మాట్లాడదాం. వాళ్ళతో చర్చ వచ్చేలా జరగాలంటే మనం రోడ్లు అక్కడ పోయి మన ధర్నాలు నిరసన తెలిపితే వాళ్ళు మన దగ్గర వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళతో మనకు ఒక డిస్కషన్ జరుగుతుంది.
దాంట్లో ఖచ్చితంగా వాళ్ళు మాకు న్యాయం చేస్తారని చెప్పేసి మాకు ఆశ ఉంది. ఆ ఆశ మీదనే మేము ఢిల్లీ పోతున్నాం. తప్పకుండా మీ ప్రయత్నం సఫలీకృతం కావాలని మనస్ఫూర్తిగా యూట్యూబ్ కూడా ఆకాంక్షిస్తుంది సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వన్స్ అగైన్ మీకు కూడా మాకు నిరుద్యోగుల తరపున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే ఫ్రమ్ డే 1 నుంచి మీరు మా యొక్క మూమెంట్ని సపోర్ట్ చేస్తున్నారు. మోతీలాల్ సపోర్ట్ చేసినట్టే మోతీలాల్ అనేటోడు ఒక 10 డిమాండ్ల మీద ఫైట్ చేసిన మోతీలాల్ది కాదు. నిరుద్యోగులు వీళ్ళు ఇంత ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి రాత్రి బావులు మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి మీకు సపోర్ట్ చేసినందుకు మీకు మరీ ముఖ్యంగా అందరి తరపున మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీరు మా యొక్క పోరాటానికి మీరు అండగా ఉంటారని చెప్పేసి ఆశిస్తూ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.